ఈ మున్సిపల్ సర్వేకి సంబంధించి పల్స్ టుడే వాళ్ళు కాంగ్రెస్‌కి టోటల్‌గా 84-85 మున్సిపాలిటీలు గాని, కార్పొరేషన్‌లు గాని గెలుచుకుంటుందని, బీఆర్ఎస్ 23-27 గెలుచుకుంటుందని, బీజేపీ 4-5 గెలుచుకుంటుందని, ఎంఐఎం 1 గెలుచుకుంటుందని అంచనా వేశారు. అయితే కార్పొరేషన్‌ల వారీగా వాళ్ళు లెక్కేస్తున్నటువంటిది ఎట్లా ఉందంటే ఏదైతే నిజామాబాద్‌లో బీజేపీ 29తో సింగిల్ లార్జెస్ట్ పార్టీ అవుతుందని, ఎంఐఎం 17తో సెకండ్, కాంగ్రెస్ 9తో సింగిల్ డిజిట్‌తో థర్డ్ ప్లేస్‌కి వెళ్తుందని, బీఆర్ఎస్ 5 అవుతుందని. 5 వస్తాయని. ఈ లెక్కనైతే గనక బీజేపీ ప్లస్ కాంగ్రెస్ ఇదే ఎంఐఎం ప్లస్ కాంగ్రెస్ కలిస్తే 17, 26 వస్తాయి. ఇద్దరు కలిసిన ప్రభుత్వం ఏర్పాటు చేయడం కష్టం. ఎందుకంటే 31 మ్యాజిక్ ఫిగర్ కావాల్సి ఉంటుంది అక్కడ. 29 వచ్చిన బీజేపీ కనుక బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తే అవుతుంది. కానీ అది ఓపెన్‌గా అవుతుంది. లేకపోతే సింగిల్‌గా వీళ్ళు నడిపేటటువంటి అవకాశం ఉండొచ్చు. అయితే ఇది పక్కనా కాదా అన్నటువంటిది ఇది ఎగ్జిట్ పోల్ సర్వేలు ఎగ్జాక్ట్ అవుతాయో లేదో చూడాలి. ఇకపోతే కరీంనగర్ కార్పొరేషన్‌లో కూడా బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వస్తది. 25 స్థానాలు గెలుచుకుంది. కాంగ్రెస్